హలో ఎవ్రీవన్, డిఏఓకి సంబంధించి ఒక అప్డేట్ని మనకి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఏంటో అప్డేట్ అంటే పోస్టుల యొక్క బ్రేకప్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి కొత్తగా ఇప్పుడు నూతన రిజర్వేషన్స్ ప్రకారం. సో మనకి 2022లో వచ్చిన ఈ నోటిఫికేషన్ మొత్తం 53 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ జరగబోయే పరీక్షకి అర్హులు. మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. సో మనకి జూన్ 30న జరగబోయే ఈ పరీక్ష, సో మనకి మంచి చక్కగా సఫిషియెంట్ టైం ఉంది. దాంతోపాటు మధ్యలో మనం గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాం, జనరల్ స్టడీస్ కూడా మనం పర్ఫెక్ట్గా అవుతూ ఉంటాం. కాబట్టి సో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి డైలీ ఒక 2 to 3 అవర్స్ కనుక మీరు స్పెండ్ చేయగలిగితే, అంటే సెకండ్ పేపర్ మ్యాథ్స్ మీద మీరు స్పెండ్ చేయగలిగితే ఈ 53 పోస్టులు కూడా ఇవి కూడా గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు కాబట్టి వీటికి కూడా మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగించిన వాళ్ళం అవుతాం. ఓకే, దానికి సంబంధించి మనం పేపర్ 2కి ఎక్స్క్లూజివ్లీ పేపర్ 2కి డైలీ ఈవినింగ్ 6:30 to 9 o'clock లైవ్ క్లాసెస్ని నిర్వహించడం జరుగుద్ది. లైవ్తో పాటు మీకు రికార్డెడ్ క్లాసెస్ని కూడా ఉచితంగా అందిస్తున్నాం. సో ఈ లైవ్ క్లాసెస్లో పేపర్ 2కి సంబంధించి పూర్తి స్థాయి 300 మార్కుల సిలబస్ని బోధిస్తాం. సో ఈ వీడియోలో మనము బ్రేకప్ వేకెన్సీస్తో పాటు ఉద్యోగం రావాలంటే మనకి ఎన్ని మార్కులు రావాలి, ఎంత స్కోర్ చేస్తే మనకి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ వస్తుంది అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. గతంలో ఆల్రెడీ పరీక్ష జరిగింది కాబట్టి, పోయిన సంవత్సరం మనకి పరీక్ష జరిపారు కాబట్టి అప్పుడు వచ్చిన మార్క్స్ యొక్క ఇన్ఫర్మేషన్ సర్వే మన దగ్గర అందుబాటులో ఉంది. కాబట్టి ఆ పేపర్ని బేస్ చేసుకుని మనకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, మనం ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని మార్కులకు ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుందన్నది మనం ఇక్కడ ట్రై చేద్దాం. సో ఫస్ట్ బ్రేకప్ వేకెన్సీస్ కనుక గమనిస్తే మొత్తం 53 వేకెన్సీస్కి మనకి గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. 53 వేకెన్సీస్, అందులో ఇది మల్టీ జోనల్ పోస్ట్. మీకు చెప్పాం కానీ ఇది ఆల్మోస్ట్ గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం కాబట్టి మల్టీ జోన్ పోస్ట్, అంతకుముందు స్టేట్ లెవెల్ పోస్ట్ ఉండేది. సో మల్టీ జోన్ 1లో మనకి 28 పోస్టులు ఉన్నాయి మొత్తం. ఈ 28 పోస్టులో ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. సో ఈ 21 పోస్టులో మల్టీ జోన్ 1లో ఓపెన్ కేటగిరీ 10 పోస్టులు ఉన్నాయి. అంటే ఇంతకు ముందు మనకి బ్రేకప్ వేకెన్సీ ఏ విధంగా ఉండేది, ఉమెన్స్కి సపరేట్గా చూపించడం జరిగేది. కాబట్టి ఇప్పుడు అలా ఉమెన్స్కి సపరేట్గా చూపించట్లేదు. కాబట్టి సో మనకి ఓపెన్లో 10 పోస్టులు వచ్చాయి. అంటే నాకు తెలిసి 2 పోస్టులు పెరిగినట్టుగా ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరీ వెరీ క్రూషియల్. అది ఎవరికైనా అందుబాటులో ఉంటే, తీసుకునే ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ బీసీఏ 2 పోస్టులు ఉన్నాయి, బీసీబీ 2 పోస్టులు, బీసీసీ 1 పోస్టు, బీసీడి 1 పోస్టు, బీసీఈ 1 పోస్టు, ఎస్సీ 5 పోస్టులు ఉన్నాయి. చూడండి, ఎస్సీ అభ్యర్థులు మల్టీ జోన్ 1లో డిఏఓ అప్లై చేసి ఉంటే మాత్రం 5 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎస్టీ వచ్చేసి 2 పోస్టులు, విహెచ్ 1 పోస్ట్ ఉందండి. మొత్తం 28 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత మల్టీ జోన్ 2కి వచ్చేసరికి 9 పోస్టులు ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు, బీసీఏ 2, బీసీబీ 2, బీసీసీ1, బీసీడి1, బీసీఈ 1 పోస్ట్ ఉంది. ఎస్సీ 4 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ 2 పోస్టులు, విహెచ్ 1 పోస్టు. టోటల్ 25 పోస్టులు ఉన్నాయి. దాదాపు మల్టీ జోన్ 1లో మల్టీ జోన్ 2లో ఓపెన్లో 1 పోస్ట్ తగ్గింది, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్ట్ తగ్గింది, ఎస్సీలో 1 పోస్ట్ తగ్గింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టైప్ ఆఫ్ పోస్టులని మనం ఇక్కడ గమనించవచ్చు. సో మొత్తం మనకి 53 పోస్టులు ఉన్నాయి. 53 పోస్టులో నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీలో మనకి దాదాపు 4 పోస్టులు నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. అంటే మనం ఒకవేళ టాప్ 4లో కనుక ఉంటే వీ కెన్ ఆప్ట్ మల్టీ జోన్ 1 ఆర్ మల్టీ జోన్ 2 ఏదైనా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే హైదరాబాద్లో కూడా మల్టీ జోన్ 1 వారు ఉద్యోగం చేయాలనుకుంటే వాళ్ళు టాప్ 4లో ఉండాలి. మరి అసలు ఉద్యోగం రావాలంటే ఎన్ని పోస్టులు, అంటే ఎన్ని మార్కులు రావాలి? మనకి ఇక్కడ పేపర్ 1 ఉందండి. పేపర్ 1 వచ్చేసి మనకి 150 మార్కులు, 150 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి 300 మార్కులు, 150 ప్రశ్నలు కానీ మార్కులు మాత్రం 300 మార్కులు. అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లో క్రూషియల్ ప్లే ఏది అని అంటే పేపర్ 2ది. అంటే ఒక్క ప్రశ్నకి 2 మార్కులు కాబట్టి. సో గతంలో కూడా పరీక్ష జరిగింది. అప్పుడు పేపర్ 1లో టాప్లో స్కోర్ చేసిన అభ్యర్థులు ఎవరు ఉన్నారంటే 120 పైన మాకు తెలిసి ఒక 4 అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అంటే అందరూ 100 to 110 మధ్యలో ఎక్కువ మంది ఆగారు. సో ఈ 120 పేపర్ 1లో స్కోర్ చేసిన వాళ్ళు పాపం పేపర్ 2లో స్కోర్ చేయలేకపోయారు. ఎందుకంటే పేపర్ ఈజీ పేపర్ అయినప్పటికీ టైం అనేది చాలా క్రూషియల్. సో ఆ 120 చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చేసరికి జస్ట్ 100 క్వశ్చన్స్
110 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశారు. మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే 120 పేపర్ 1లో వచ్చిన అభ్యర్థికి ఇక్కడ వచ్చిన మార్కులు ఏంటంటే 208 మార్క్స్. ఓకే, అంటే మనం మామూలుగా మన కీసు అవి ఇవి చెక్ చేసుకుంటే అంటే మొత్తం మీద టాప్ స్కోర్ పేపర్ 1కి వచ్చేసరికి పేపర్ 2కి తగ్గింది. సో మనకు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి అని అంటే, సో పేపర్ 1లో 100+ మార్క్స్ చేయాలి. పేపర్ 1లో 100+ మార్క్స్ చేయాలి. పేపర్ 2కి వచ్చేసరికి ఖచ్చితంగా 140 పైన చేయాలి. 140 ప్రశ్నలు అంటే 280 మార్కులకి మనము ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం రావాలంటే. ఎందుకండి అంటే టాప్ 10లో ఉండాలి. 10 మంది ఉండారా 280 మార్కులు చేసిన వాళ్ళు? ఖచ్చితంగా ఉంటారు. గతంలో మా స్టూడెంట్స్ 270 పైన చేసిన వారు 18 మంది ఉన్నారు. 18 మెంబర్స్ స్టేట్ వైడ్గా మా స్టూడెంట్స్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కోచింగ్ తీసుకున్న మా విద్యార్థులు. కాబట్టి ఖచ్చితంగా మనం టాప్ 10లో ఉండాలి ఏ జోన్లో అయినా సరే. మల్టీ జోన్ 2లో అయితే టాప్ 9లో ఉండాలి మనకు ఉద్యోగం రావాలి ఓపెన్ కేటగిరీలో. ఇక మహిళలు ముగ్గురిని పక్కన పెట్టేస్తే మళ్ళీ టాప్ 6లోనే ఉండాలి. కాబట్టి 280 మార్కులు సెకండ్ పేపర్లో మనము ఆన్సర్ చేయగలగాలి. సో అలా 280 మార్కులు ఆన్సర్ చేయగలిగేలా మీకు పేపర్ 2 యొక్క కోచింగ్ అనేది ఇంటెన్సివ్ కోచింగ్ అనేది మీకు అందిస్తాం కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్గా, రైట్. సో మొత్తం మీద మనకి ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం రావాలంటే 380+ మార్క్స్ ఉండాలి అవుట్ ఆఫ్ 450కి. ఓకే, అవుట్ ఆఫ్ 450. ఇక రిజర్వేషన్ పరంగా వెళ్తున్నట్లయితే బీసీబీ అండ్ బీసీడీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే 2 పోస్టులు ఉన్నాయి బీసీబీలో, ఒక పోస్టు బీసీడీలో ఉంది కాబట్టి నెక్స్ట్ టాపర్. ఓకే, సో ఎంత ఉంటుంది అని అంటే 375+ ఉండాలి. 375 పైన ఉంటేనే మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. సో ఎంత చేసినా మనము పేపర్ 1లో 120 మ్యాక్సిమం చేయగలం, ఎక్స్ట్రీమ్ లెవెల్లో 120 చేయగలం. అంటే నువ్వు 380 రావాలంటే అట్లీస్ట్ ఇక్కడ ఒక 260 మార్క్స్ అయితే చేయగలగాలి. నువ్వు ఎంత తోపైనా సరే, గ్రూప్ 1 మస్తు ప్రిపేర్ అవుతున్నాం సార్, జనరల్ స్టడీస్ అల్టిమేట్ చేస్తాం మేము అని అనుకున్నా సరే, డిఏఓ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మినిమంలో మినిమం 260 చేయాలి, మ్యాక్సిమంలో మ్యాక్సిమం 280 పైన చేయాలి. కాబట్టి ఈ విధంగా మనకి కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీఏ కేటగిరీకి 340 350 వచ్చినా సరే ఉద్యోగం వస్తుంది. ఇక ఉమెన్స్కి కూడా మంచి స్కోర్ చేస్తున్నారండి ఈ మధ్యకాలంలో, ఎక్కువ మంది ఉమెనే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. సో డిఏఓ ఎవరైతే అప్లై చేస్తున్నారో, గతంలో పరీక్ష రాసి ఉన్నారో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మిస్ చేసుకోకండి. గతంలో ఉన్న సీరియస్నెస్ ఇప్పుడు లేదు. సో కాబట్టి మళ్ళీ ఆ సీరియస్నెస్ తెచ్చుకోండి. ఒక 2 మంత్స్ కష్టపడితే ఈజీగా గ్రూప్ 1 కంటే ఈజీగా ఆ స్థాయి ఉద్యోగాన్ని పొందవచ్చు. ఓకే, దానికోసం మీరు 8885607060 కాల్ చేయండి.